పీఏసీతో పాటు పీయూసీ అంచనాల కమిటీ ఎన్నికల్ని వైసీపీ బాయ్కాట్ చేసింది. పీఏసీకి ఎన్నిక నిర్వహించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వైసీపీ ఈ నిర్ణయం తీసుకుంది. పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితీ, కానీ ఈ ప్రభుత్వం సంప్రదాయానికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది అంటున్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి కూడా. ఇక బొత్స సత్యనారాయణ కూడా ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. నెంబర్తో సంబంధం లేకుండా ప్రతిపక్షానికే పీఏసీ ఇస్తారు. అయితే రాబోయే తరాలకు కూటమి ప్రభుత్వం ఇలాంటి చర్యలతో చెడు సంకేతాలు ఇస్తోంది అన్నారు బొత్స. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అందించడానికి. ఈశ్వర్, 1967 నుంచి అండ్ ఇప్పటి వరకు కూడా దేశంలో అన్ని రాష్ట్రాల్లో పీఏసీ అనేది ప్రతిపక్షానికి ఇచ్చారు అనేది వాళ్ళ వాదన. మరి ఏంటి ఇప్పుడు ఏం జరగబోతోంది ఏపీలో? జరుగుతుంది. ఎన్నికల్ని వైసీపీ ప్రతిపక్ష పార్టీగా బాయ్కట్ చేసింది. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీకి ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది నెంబర్ గేమ్ కాదు. అసెంబ్లీలో ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన వాల్యూని ఖచ్చితంగా ఇవ్వాలి. అప్పుడు మాత్రమే డెమోక్రసీ పరిరక్షణ సాధ్యమవుతుందంటూ పెద్ద ఎత్తున వైసీపీ అయితే విమర్శలు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఒకసారి దీనికోసం నిన్నటి నుంచి పెద్ద ఎక్సర్సైజ్ జరిగింది. నిన్నటి నుంచి పెద్దిరెడ్డి నామినేషన్ తర్వాత ఒక్కసారిగా దీని మీద హైప్ వచ్చింది. ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియకి అధికార పార్టీ కావచ్చు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆయనతో ఎన్నికల ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. దాదాపు 155 మంది ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు దీంట్లో ఎన్నికల్లో పాల్గొన్నారు. అయితే మొత్తం అసెంబ్లీ పీఏసీకి వాస్తవానికి ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నప్పటికీ కూడా ఈసారి మాత్రం ఖచ్చితంగా ప్రతిపక్షానికి ఇచ్చే అవకాశం లేదు అన్నది అధికార పార్టీ మొదటి నుంచి చెప్తుంది. ఎందుకంటే అధికార పార్టీ చెప్తున్న ప్రధానమైన వాదన ప్రతిపక్షానికి తగినంత నెంబర్ లేకపోవడం వల్లనే ఈసారి ఇవ్వలేకపోతున్నామంటూ వాస్తవానికి పీఏసీ కమిటీలో పీఏసీ చైర్మన్గా ఎన్నుకోవాలంటే పీఏసీ సభ్యునిగా ఎన్నుకోవాలంటే ప్రస్తుతం మనతో ప్రోటెం స్పీకర్ సీనియర్ ఎట్లా చూడాల్సిన నేపథ్యం, ప్రతిపక్షం లేకుండా ప్రతిపక్షానికి ఇవ్వకుండా ప్రభుత్వ పద్ధతుల్ని ప్రభుత్వంలోని శాసనసభ్యులే పీఏసీ చైర్మన్గా చూస్తే ఎలా ఉండదని వాళ్ళ అధ్యక్షులు ఎలా చెప్పారు? అసలు అసెంబ్లీకి ఎందుకు రాలే? మీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కానీ మీరు కానీ ఎందుకు అసెంబ్లీకి రాలేదు? ఈ రోజు వరకు అసెంబ్లీకి వచ్చారా? 11వ నెల 11వ తారీఖు 11 గంటల 11 నిమిషాలకు శాసనసభ సమావేశానికి మీరు ఎందుకు రాలేదు? ఆ శాసనసభకు వచ్చి ప్రభుత్వం యొక్క లోటుపాట్లు ఎలుగెత్తి చాటవచ్చు కదా, ప్రజా సమస్యల మీద గళమెత్తవచ్చు. మీరు ఎందుకు రావటం లేదు? మీ ముఖ్యమంత్రి పారిపోతాం. ఈ సెషన్ వరకు రాగానే అసెంబ్లీని బాయ్కట్ చేసినట్టు నేను చెప్పలేదు. ఇది సరికొత్త సాంప్రదాయం. ప్రతిపక్షం లేకుండా బడ్జెట్ సమావేశం కంటే ముఖ్యమైనది ఏముంది? బడ్జెట్లో రాష్ట్రానికి లేదు.